డైలాగ్ కానీ తన యాక్టింగ్ కానీ తన గ్లామర్ కానీ అబ్బో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలే. సూపర్ డూపర్ హిట్ అన్న. నాకు బాగా అంటే బాగా నచ్చింది నిజంగా. పాయల్ అంటే మహా నటి అనుకోవచ్చు, ఎందుకంటే గ్లామరు అలాగే తన యాక్టింగ్, ఈ పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ వైజ్గా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ చేసింది. సూపర్ డూపర్ హిట్ భయ్య. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్ళి అంటే ఇంటెన్షన్ వెళ్తాం అన్నమాట. సినిమా చూసినంత చెప్పి ఏం జరుగుతుందా ఏంటా అన్న ఒక ఇంటెన్షన్ అనేది సూపర్గా క్యారీ చేసి సూపర్ భయ్య. నాకైతే బాగా నచ్చింది నిజంగా. పాయల్ గురించి చెప్పాలంటే ఒకటే అండి, మహానటి అంటే మహానటి అనిపించుకున్నట్టుంది. ఎందుకంటే డైలాగ్ చెప్తుంటే కూడా సినిమాలో చూడబుద్ధి ఉంది. ఆ వినసొంపు కానీ నిజంగా తను పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేసింది. అంటే తను పోలీస్ ఆఫీసర్ చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. అంత బాగుంది సినిమా. అసలు ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా బోర్ లేదు. సూపర్ సినిమా. నేను చెప్తున్నా కదా అదే అన్న, నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది అంటే పాయల్ గారి క్యారెక్టరే సూపర్ ఉంది. అసలు ఇక ఎక్కడ అంటే ఫుల్ ఎంత ఆమె చూడాలనిపించింది అట్లా ఉంది. ఇప్పుడే పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ చూస్తున్నా. పాయల్ రాజ్పుత్ అందరికీ గుర్తొచ్చింది ఒకటే, రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్, రొమాంటిక్ గా ఉంటదని. కానీ ఈ సినిమా చూస్తే పాయల్ రాజ్పుత్ చూడాలన్నా, పాయల్ రాజ్పుత్ గురించి మాట్లాడాలన్నా కూడా భయం వేసేలా ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా రాజ్పుత్ ఏమన్నా యాక్టింగ్ అన్నా, ఏమన్నా అంటే నిజంగా రొమాంటిక్ సినిమాలే కాదు ఎలాంటి సినిమా అయినా కూడా చేయగలను అని నిరూపించింది. నిజంగా ఇంటర్వెల్ సీన్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో హ్యాంగ్ చేస్తే అక్కడ నుంచి తప్పించుకుని విలన్ కొట్టి చంపే సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి. అమ్మాయిలకు వాళ్ళకు ఉండే రక్షణ తెలుసుకోవాలి. నిజంగా పోలీస్ ఆఫీసర్లు అందరూ వదిలేస్తే పాయల్ రాజ్పుత్ ఒక్కటే అమ్మాయిల రక్షణ కోసం పోరాడి జాబ్ పోయినా కూడా వదలకుండా ఆ సైకో గాని పట్టుకోవడం చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. పాయల్ రాజ్పుత్ యాక్టింగ్ అయితే మాత్రం ఇక వేరే లెవెల్. ఒక రొమాంటిక్గా కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా చేయగలను అని మరొకసారి నిరూపించింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. రక్షణ మూవీ సూపర్. సినిమా తీసింది ఆ పాయల్ రాజ్పుత్, ఆ డైరెక్టర్. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే సినిమాలో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే క్లైమాక్స్ ఎవరు ఊహించరు, అలాంటి క్లైమాక్స్తో వచ్చిండు. ఫస్ట్ హాఫ్ విలన్ ఒకరైతే సెకండ్ హాఫ్ విలన్ ఇంకొకరు అన్నట్టు సినిమా సాగుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే మీరు ఎవరు ఊహించరు. ఎందుకంటే సినిమాలో సమాజాన్ని ఉద్దేశించి సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిలతో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సూసైడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్తో, వేరే కాన్సెప్ట్తో ఒక సైకో కిల్లర్ ఏ విధంగా మర్డర్స్ చేసుకుంటూ వెళ్తాడనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి తమ యొక్క గోల్స్ని అచీవ్ కావాలని చెప్పేసి, ఇంకొకటి ప్రతి ఒక్క అమ్మాయి భయపడకుండా, ఎవ్వరికి భయపడకుండా సమాజంలో ఇట్లా ఎటువంటి రక్షణ. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. ఈవెన్ మగాడికి కావాలి, ఆడవాళ్ళకి కావాలి, ఈవెన్ థర్డ్ జెండర్ కూడా రక్షణ కావాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న ఒక సైకల్ మెంటాలిటీతో తయారయ్యే కొందరు మనుషుల వల్ల ఇలా జరుగుతుంది. బట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ అయితే ఎలా మనం ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడుతుంది దీనికోసం అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్. నిజంగా ఆ సీన్స్ మాత్రం నిజంగా ఒక్కొక్కటి డైమండ్ అన్నమాట. మంగళవారం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. చాలా మంచిగా తెంచుకున్నారు. ఎటువంటి లూప్ హాల్స్ స్క్రీన్ ప్లే కానీ, లేదంటే ఎటువంటి సిల్లీ థింగ్స్ సీన్స్ కానీ లేకుండా ఫస్ట్ ఒక పావు గంట మాత్రం ఏదో స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ ఇంకా అప్పటి నుంచి 2.5 minutes కూడా చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ అయితే ఉంటుందని అదే డైమండ్ అనమాట. చాలా బాగుంటుంది. సీట్ ఎడ్జిన్కి వచ్చి మరి చూస్తాం. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చాడు ఆవిడ హీరోయిజం కానీ, ఆవిడ ఎలివేట్ చేసిన సీన్స్ కానీ, ఆ లింక్స్ ఏదైతే ఉంటే ఓపెన్ అయ్యే సీన్స్ కానీ అయితే సూపర్ అన్నమాట. పాయల్ రాజ్పుత్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే మంగళవారం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ సినిమా కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నిజంగా భయపెడుతున్నాడు. అంత బాగుంది. బట్ సాంగ్స్ పెద్ద ఏం అనిపించలేదు కానీ, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లే అయితే మాత్రం సూపర్ ఉందన్న. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. లేడీస్ ఓరియంటెడ్ కాబట్టి లేడీస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్కరూ చూసే సినిమా అన్న బ్లాక్ బస్టర్ మూవీ. మంగళవారం తర్వాత ఆ రేంజ్ హిట్ అన్నమాట. దాంట్లో అర్థం చేసుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కథ కంటెంట్ కానీ అంతా కూడా బాగుంది. బట్ హీరోయిజం, ఆ క్రూరత్వం కూడా చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా విలనిజం సూపర్ అన్నమాట. సో అన్ని బాగా కుదిరిన డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ అన్న. మ్యూజిక్ బాగుంది, హీరోయిజం అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో టోటల్ గా బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ.